రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరద సహాయక చర్యలు చూడండి అని మేమందరం విజ్ఞప్తి చేస్తూ ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రతిపక్షం మీదనే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరదలు వస్తే ఆనాడు మా ప్రభుత్వం మీద వరద సహాయక చర్యలు చేపట్టండి, ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైంది అని మా మీద బురద జల్లే ప్రయత్నం చేసేవాడు. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తిరిగి మళ్ళా మా మీదనే ప్రతిపక్షం మీద మీరు సహాయక చర్యల్లో పాల్గొనట్లేరు, మీరు వరద సహాయ చర్యలు చేయండి అని మళ్ళీ మా మీదనే విమర్శలు చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు అధికారంలో ఉన్న మా మీద విమర్శ చేసినావు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షంలో ఉన్న మా మీదనే విమర్శ చేస్తున్నావు. అంటే ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యతలు నిర్వర్తించు. ఇవాళ 3 మంత్రుల నుండి ఖమ్మం జిల్లా ప్రజల్ని కాపాడడంలో అట్టర్ ఫ్లాప్ అయింది. 3 మంత్రులు ఫెయిల్ అయిందని ఇప్పుడు ముఖ్యమంత్రి బయలుదేరింది. ఇక ఖమ్మం 74 ఏళ్ళున్న నాయకుడేమో ఆడ నిన్న నీళ్ళల్లో తిరుగుతుండు, పడవలెక్కుతున్నాడు, రాత్రంతా నిద్రపోకుండా ఆయన ప్రజలకు సేవలు చేస్తున్నాడు. 54 ఏళ్ళున్న ఈయననేమో నిన్న మొత్తం ఇటకెళ్ళే బయటకు వెళ్ళలే. నిన్న 20 నిన్న వాస్తవానికి ఇంత పెద్ద రాష్ట్రం మనది, కనీసం ఒక హెలికాప్టర్ను కూడా నువ్వు పంపించలేని నిస్సహాయ స్థితిలో ఈ రాష్ట్రాన్ని పెట్టినావు కదా. నేను ఒక హెలికాప్టర్ పోయి ఉంటే ఇవాళ ఎన్ని ప్రాణాలు కాపాడుకుని ఉండేవాళ్ళం. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 27 జూలై 2023 ఆ రోజు మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తే చిట్యాల మండలం నైనిపాక గ్రామానికి హెలికాప్టర్ పంపించి ఆ రోజు 6గురిని మేము కాపాడినాం. అంటే పోయిన సంవత్సరం జూలైలో చిట్యాల మండలంలో ఇట్లే వరదలు వచ్చి అలా చిక్కుకుపోతే కేసీఆర్ గారు ముందస్తుగా హెలికాప్టర్ను సిద్ధం చేసి వర్షాలు వస్తున్నాయి, ఏ కాలం ఎట్లుంటుందో, ఏ అవసరం ఎట్లుంటుందో అని పెట్టుకుంటే సమాచారం రాగానే హెలికాప్టర్ పంపించి చిట్యాల మండలంలో 6 ప్రాణాలు కాపాడిన ఆ రోజు. గతంలో కూడా టేకుమట్ల మండలం, ఇదే భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కూడా వరదలు వస్తే హెలికాప్టర్ పంపించి 8 మందిని కేసీఆర్ గారు కాపాడింది. కానీ నువ్వేమైపోయినావు? ఇవాళ ముందే వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరిస్తే కూడా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. హెవీ టు హెవీ రెయిన్స్ పడతాయని రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ ప్రకటించిన తర్వాత నువ్వు ముందుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెట్టుకోవడంలో కానీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కానీ, హెలికాప్టర్లను ముందుగా పెట్టుకోవడంలో నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయావు. గతంలో వరదలు వస్తే గోదావరిలో కేసీఆర్ గారు ములుగులో ఒక హెలికాప్టర్ పెట్టిండు, కొత్తగూడెంలో ఒక హెలికాప్టర్ పొజిషన్ చేసి ముందుగా 2 రోజుల ముందు పెట్టిండు. సో ఎక్కడ ఇబ్బంది వచ్చినా ప్రజల్ని మేము కాపాడుకున్నాం. కానీ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా కనీసం మీరు పట్టించుకోకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితి ఇలా రాష్ట్రంలో నెలకొన్నది. ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయిందో కూడా వివరాలు సరిగా చెప్పలేకపోతున్నారు. మీరు ఇప్పటిదాకా అధికారికంగా లెక్క చెప్తలేదు. 16 మంది చనిపోయిందని ప్రభుత్వం ఇప్పటిదాకా నేను టీవీలో చూసిన లెక్కల ప్రకారంగా ప్రభుత్వం ప్రకటించింది 16 మంది. కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులు ఎక్కడికక్కడ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా పార్టీ కార్యకర్తలు ప్రజలకు చేయూతను అందిస్తూ వరద బాధితుల కుటుంబాలకు తోచినంత సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. మా పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం ప్రకారంగా 31 మంది ఈరోజు రాష్ట్రంలో చనిపోయారు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇలా 31 మంది చనిపోయి ఇంత నష్టం జరిగిందంటే
ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఖమ్మం జిల్లాలో 9 సీట్లు గెలిపిస్తే ఇవాళ 9 మందిని మీరు కాపాడలేకపోయింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 13 గంటలు వాళ్ళు ఆహాకారాలు చేస్తూ ఉంటే, వాళ్ళు బాధపడుతుంటే ప్రభుత్వం హెలికాప్టర్ పంపలేకపోయింది, వాళ్ళని సాయం చేయలేకపోయింది. చివరికి వాళ్ళే గ్రామ ప్రజల సహకారంతో, వాళ్ళ బంధుమిత్రుల సహకారంతో, ఓ జేసీబీ సహకారంతో వాళ్ళు వెళ్ళిపోయింది తప్ప జిల్లా యంత్రాంగం కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ 13 గంటల పాటు వాళ్ళు ఆహాకారాలు చేస్తే కూడా వాళ్ళని కాపాడడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇవాళ 9 సీట్లు గెలిపిస్తే ఖమ్మంలో 9 మంది ప్రాణాలు పోయినాయి. ఈరోజు 3 మంత్రులు ఉన్నా కూడా తాగునీరు కూడా సప్లై చేయలేకపోయింది. మీరు ఆ ప్రజలు రాత్రంతా మిద్దెల మీద ఎక్కి చిన్న పిల్లలు, పసిపిల్లలతో బాధపడుతూ ఉంటే వాళ్లకు 12 గంటల్లో కనీసం ఓ బిస్కెట్ ప్యాకెటో, మంచినీళ్ళ ప్యాకెటో, ఇంత అన్నం కూడా పెట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇది కూడా చేయలేరా మీరు? ఆకలితో అలమటించిపోయింది, పసిపిల్లలు అల్లాడిపోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. పార్టీ నుంచి అందిన సమాచారం ప్రకారంగా 31 మంది రాష్ట్రంలో మరణించారు. ఖమ్మంలో 9, వరంగల్లో 8, నల్లగొండలో 2, సిద్దిపేట జిల్లాలో 2, కామారెడ్డి జిల్లాలో 1, పెద్దపల్లి జిల్లాలో 1, కరీంనగర్ జిల్లా 1, అదేవిధంగా నాగర్ కర్నూలు 1, వనపర్తి 1, నారాయణపేట జిల్లాలో 2, నిర్మల్ జిల్లాలో 1, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతంలో 2. మొత్తం 31 మంది దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇది ఇప్పటివరకు మా పార్టీకి అందిన సమాచారమే. కానీ ఈ రోజు వరకు ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించలే. ప్రభుత్వం చెప్తున్న లెక్కలు 15, 16 చెప్తున్నారు. ఎందుకు మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? సంఖ్య తగ్గించాలి, చూపించాలని చూస్తున్నారా, లేదా మీరు ఫెయిల్ అవుతున్నారా? కనీసం ఆ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకోవడంలో, ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా? ఆత్మవిమర్శ చేసుకోవడం. మేము విమర్శ కోసం చెప్పడం లేదు, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్తున్నాం. మా పార్టీ నుంచి మాకు అందుతున్న సమాచారం కానీ, టీవీల్లో చూస్తున్న దాని ప్రకారంగా వాళ్ళ ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. ఇందాక ఖమ్మంలో సాయం అడిగినటువంటి వరద బాధితుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేసినారు. సిగ్గుచేటు. సాయం అడిగితే లాఠీచార్జ్ చేస్తారా? సాయం అడిగిన వాళ్ళకు వాళ్ళు ఏం సాయం అడిగినరు? చిన్నపిల్లలు ఉందని నేను పాల ప్యాకెట్లు కావాలని అడుగుతున్నట్టు. పాపం చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, పాలు లేవు, మంచినీళ్ళు లేవు అని అడిగితే లాఠీలతో, పోలీసులతోని కొట్టిస్తా ఉంది ప్రభుత్వం. ఇదా ప్రజాపాలన అంటే? వరద బాధితులను లాఠీచార్జ్ చేయడమే ప్రజాపాలన. ఏ కుటుంబాలైతే నష్టపోయినాయో వాళ్ళకు నిత్యావసర వస్తువులు కానీ, బట్టలు కానీ అన్ని రకాలుగా సహాయక చర్యలు చేస్తాం. ఇవాళ మా మెదక్ జిల్లా నుంచి కూడా మేము ప్రజల నుంచి, పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా అందరం కూడా సమీకరించి తప్పకుండా ఇక్కడ నుంచి వాహనాల్లో అక్కడికి వస్తువులను నష్టపోయిన ఖమ్మం జిల్లా ప్రజలకు, మహబూబాద్ జిల్లా ప్రజలకు పంపించాలని చెప్పి కూడా నిర్ణయించినాం. మెదక్ కానీ, దుబ్బాక్ కానీ, సిద్దిపేట కానీ, గజ్వేల్ కానీ, నర్సాపూర్ కానీ, మెదక్ జిల్లా మొత్తం పాత మెదక్ జిల్లా నుంచి మేము సేకరించి మరి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తాం. మా పార్టీ నాయకులు మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, మా కార్యకర్తలు కాంట్రిబ్యూట్ చేస్తారు. మేమందరం కలిసి వరద బాధిత కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కూడా పార్టీ పక్షాన మేము నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే మా పార్టీ నాయకులు మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు, ఎంపీ రవిచంద్ర గారు, ఇంకా అక్కడ వెంకట వీరయ్య మాజీ శాసనసభ్యులు, మిగతా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇతోధికంగా మా శాయశక్తుల వారికి సహాయ సహకారాలు అందిస్తాం. ఆ కుటుంబాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభుత్వం ఈరోజు తమ ఫెయిల్యూర్ను, ప్రజల ఆగ్రహాన్ని ప్రతిపక్షాల మీదకి మళ్ళిస్తున్నారు. ప్రజలు తిడుతున్నది మిమ్మల్ని. బుద్ధి తెచ్చుకోండి, వాళ్ళకి సాయం చేయండి. మీరు మమ్మల్ని తిట్టడం కాదు కదా.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని తిడుతుంది గవర్నమెంట్ మీద ఆ రోజు. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మళ్ళీ మమ్మల్ని తిడుతున్నావు. నీదేం నీతే నాకు అర్థం కాదు. చెయ్యగలిగే స్థితిలో ఉండి కూడా నువ్వు ప్రతిపక్షాల మీద నిందలేస్తే నువ్వు చేసిన తప్పులేవు నొప్పులైతాయా? 25 లక్షల రూపాయలు ఇవ్వండి. నిజంగా అసలు ఎంతమంది మరణించారో లిస్టు బయట పెట్టండి. ప్రభుత్వం ఎందుకు చెప్తలేదు ఇప్పటిదాకా? ఎవరు చనిపోయినరు, ఏ జిల్లాలు చనిపోయినరు, ఎట్లా చనిపోయినరు, ఆ కుటుంబాలను ఆదుకోండి, అంత్యక్రియలకు సహాయం అందించండి, దగ్గరుండి